బంగారం అంటే భారతీయులకు ఎంతో ఇష్టం. తమ స్తోమతకు తగినట్లుగా ఎంతో కొంత బంగారం కొంటూనే ఉంటారు. పెళ్లిళ్లు, పండుగలు, శుభకార్యాలు అయితే బంగారానిదే ప్రథమ స్థానం. ప్రత్యేక రోజులో, పెళ్లిళ్ల సీజన్లో ఎక్కువ కొనుగోళ్లు జరుగుతుంటాయి. అయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతీకార సుంకాలతో ఈ ఏడాది ప్రారంభం నుంచి బంగారం ధరలు భారీగా పెరిగాయి. కొద్ది రోజులుగా సుంకాల అమలు వాయిదా వేయడం, వాణిజ్య ఒప్పందాలు కుదురుతుండటంతో బంగారానికి డిమాండ్ తగ్గుతోంది. పెట్టుబడులు ఇతర మార్గాలకు మళ్లుతున్నాయి. ఈ క్రమంలోనే పసిడి ధరలు భారీగా పతనమవుతున్నాయి. ఇది మహిళలకు అదిరే శుభవార్త అని చెప్పాలి. మే 19 నాటికి భారతదేశంలో బంగారం ధరలు మళ్లీ తగ్గుముఖం పట్టాయి. గత కొన్ని రోజులుగా వీటి రేట్లు తగ్గుతుండడం విశేషం. 2 వారాల క్రితం 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర 98,000 రూపాయలుండగా ప్రస్తుతం మాత్రం 95,000 రూపాయలకు వచ్చేసింది. హైదరాబాద్లో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 95,120గా ఉంది. ఇక 22 క్యారెట్ల గోల్డ్ రేటు 10 గ్రాములకు 87,190గా కొనసాగుతోంది. ఇదే సమయంలో దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల గోల్డ్ రేటు 10 గ్రాములకు 95,270 కాగా 22 క్యారెట్ల పుత్తడి ధర 10 గ్రాములకు 87,340గా ఉంది. ఇక వెండి ధరల విషయానికి వస్తే ఇవి కూడా తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్, విజయవాడ, చెన్నైలో కేజీ వెండి 100 రూపాయలు తగ్గిపోయి 106,900 స్థాయికి చేరుకుంది. ఇక ఢిల్లీలో కిలో వెండి రేటు 96,900 కాగా బెంగళూరు, పూణె, వడోదర, ముంబై ప్రాంతాల్లో కూడా 96,900 వద్ద కొనసాగుతోంది. అమెరికా, చైనా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు తగ్గడంతో బంగారం ధరలు తగ్గాయి. ప్రజలు బంగారంలో పెట్టుబడి పెట్టడానికి బదులుగా స్టాక్ మార్కెట్ వంటి ఎంపికలను ఇష్టపడతారు. ఎందుకంటే వాతావరణం బాగున్నప్పుడు ప్రజలు రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా ఉంటారు. దీంతో పాటు రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో శాంతి నెలకొంటుందనే ఆశ, భారతదేశం, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత ముగిసిన వార్త కూడా బంగారం డిమాండ్ను ప్రభావితం చేశాయి. అలాగే డాలర్ ధర పెరుగుదల, స్టాక్ మార్కెట్ పెరుగుదల కూడా బంగారం మెరుపును తగ్గించాయి. రానున్న రోజుల్లో బంగారం ధర మరింత తగ్గే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంటున్నారు.